నిన్నటి వీడియోలో మనం మసాలా ఎట్లా చేసుకోవాలో చూసినాం కదా, ఈ రోజు అయితే ఇక డైరెక్ట్ గా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే చూసొచ్చేయండి, ఎందుకంటే అదే మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి. ఇక చికెన్ లోకి సాల్ట్, మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా, అట్లనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా మసాజ్ చేసేయాలి. తర్వాత దాంట్లోకి 1/2 టీ స్పూన్ కారం, అట్లనే 1 టీ స్పూన్ ఆయిల్, ఏ ఆయిల్ వేస్తున్నారు అనేది అయితే పెద్దగా ఫరక్ పడదు, అండ్ 1 స్పూన్ కర్డ్ వేసుకొని మిక్స్ చేసి 30 to 40 మినిట్స్ రెస్ట్ ఇచ్చేయాలి. తర్వాత ఒక వైట్ పాన్ లోకి ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని కూడా వేసేసి మంచిగా 2 పక్కల కుక్ అయ్యే లెక్క మధ్య మధ్యలో ఫ్లిప్ చేసుకుంటూ కుక్ చేసేసుకోవాలి. నా లెక్క బట్టల మీద మాత్రం అసలు పోసుకోకండి. ఇప్పుడు మళ్ళా మరక మంచిదే అంటారేమో గానీ మళ్ళీ మనమే కదా ఉతుక్కోవాలి. తర్వాత స్మోకీ ఎఫెక్ట్ కోసం ఒక 2 to 3 మినిట్స్ ఇట్లా డైరెక్ట్ గా గ్యాస్ మీద రోస్ట్ చేసిన. మొత్తం అయిపోయినాక ఫైనల్ లుక్ ఇది. నేనైతే దీన్ని పులావ్ రైస్ లాంటి దాంతో పేరు చేసినాను, కానీ జస్ట్ అపెటైజర్ లెక్క కూడా అత్తిరిపోతుంది టేస్ట్. అసలు ఎంత యమ్మీగా ఉంది చూడండి. పై నుండి చేరినంత లెమన్ తగిలిచ్చి ఒక ముద్ద అన్నం తిని అట్లా చికెన్ బైట్ తీసుకుంటే అద్భుత.